హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ చేసే టైం లేని వాళ్ళకి, ఇంకా అపార్ట్మెంట్స్లో ఉంటూ కిచెన్ వేస్ట్ నుంచి స్మెల్ వస్తుంది అనుకునే వాళ్ళకి కిచెన్ వేస్ట్ నుంచి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని కంపోస్ట్ వాడితే మనకి ఎంత రిజల్ట్ ఉంటుందో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని వాడినా కూడా అంతే రిజల్ట్ ఉండేలాగా చేసి చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ వాడిన తర్వాత రిజల్ట్స్ ఎలాగున్నాయో నేను ఎక్స్పీరియన్స్ చేసింది వీడియో లాస్ట్లో అయితే నేను మొక్కలు ముందుకి తర్వాతకి డిఫరెన్స్ అయితే చూపిస్తాను. సో వెల్కమ్ టు లీలా టాక్స్, నేను లీలా. ఈ ఫర్టిలైజర్ కోసం మనకు కావాల్సింది వచ్చేసి కిచెన్ వేస్ట్ అండి. అందులోనూ ముఖ్యంగా మనం వెజిటేబుల్స్కి పైన తీసేసిన తొక్కలు ఉంటాయి కదా, ఈ తొక్కలన్నిటినీ కలెక్ట్ చేసుకోవాలి. ఇవి కూరగాయ పీల్స్ అయినా పర్లేదు, ఫ్రూట్ పీల్స్ అయినా పర్లేదండి. ఇదిగోండి, ఇక్కడ నేను క్యారెట్ పీల్స్, అలాగే బాటిల్ గార్డ్ పీల్స్, ఇంకా పొటాటో, పపాయ, ఈ పీల్స్ అన్నీ కూడా వాడుతున్నాను. విత్తనాలు కూడా వాడుకోవచ్చండి. ఇంకా కొత్తిమీర నుంచి వచ్చిన వేస్ట్, పుదీనా నుంచి వచ్చిన వేస్ట్, ఇలాగా ఏదైనా సరే మనం వాడుకోవచ్చు. ఒక్క ఆరెంజ్ పీల్స్, నిమ్మకాయ పీల్స్ తప్ప ఏ పీల్స్ అయినా వాడుకోవచ్చండి. ఆరెంజ్ పీల్స్, నిమ్మకాయ పీల్స్ వాడితే ఏమవుతుందంటే మనం చేసే ఫర్టిలైజర్ అనేది ఎసిడిక్ అయిపోతుంది. ఎసిడిక్ నేచర్ అనేది మొక్కలకి అంత మంచిది కాదు. ఒక టొమాటోకి తప్ప మిగతా మొక్కలు అసిడిక్ నేచర్ని ఇష్టపడవు కాబట్టి ఈ రెండు పీల్స్ని మనం అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ ఇందులోకి బియ్యం కడిగిన వాటర్ కానీ, మిగిలిపోయిన పాలు కానీ, మజ్జిగ కానీ, ఏవైనా సరే లిక్విడ్ వేస్టేజ్ ఉంటుంది కదా మన కిచెన్లో, ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు వాడుతున్నాను. పప్పులు కడిగిన నీళ్ళు అయినా కూడా ఇంకా మంచిదండి, ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న కిచెన్ వేస్ట్ మొత్తం మునిగేంత వరకు బియ్యం కడిగిన నీళ్ళు పోసానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 50 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ బెల్లం యాడ్ చేయండి. మీకు కొలత తెలియదు అనుకుంటే ఒక గుప్పెడు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెల్లము ఇందులో కరిగేంత వరకు ఏదైనా వుడెన్ స్టిక్ ఉంటే తీసుకొని బాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. వుడెన్ స్టిక్ వాడితే మంచిదండి, లేకపోతే ప్లాస్టిక్దైనా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత దీన్ని ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టి వదిలేయండి. బాల్కనీలో కానీ ఎక్కడైనా ఎండ తగలని చోటు చూసి పెట్టేయండి. మీకు కావాలంటే పైన మూత అయినా పెట్టుకోవచ్చు. మూత పెట్టాలి అనుకునే వాళ్ళు పైన ఖాళీ ఉండాలి మనం తీసుకున్న కంటైనర్కి. నేను తీసుకున్న కంటైనర్కి గ్యాప్ లేదు కాబట్టి నేను మూత అయితే పెట్టట్లేదండి. ఇలాగ వదిలేసాను. 3 డేస్ తర్వాత మనకి కింద చూడండి ఎల్లో కలర్లో ఒక సొల్యూషన్ ఫామ్ అయింది. పైన అంతా కూడా తొక్కలు అక్యుములేట్ అయ్యాయి. నెక్స్ట్ దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకునే ముందు నాకు ఈ కంటైనర్లో వాటర్ పట్టలేదు, తక్కువ పోసుకున్నాను కాబట్టి నా మొక్కలకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ ముందే కలిపేసుకొని ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన సొల్యూషన్ అండి ఇది. మిగిలిన తొక్కలు ఇవన్నమాట. ఈ సొల్యూషన్ని మళ్ళీ మనము డైల్యూట్ చేయాలి. అంటే సగానికి ఇంకొక సగం వాటర్ కలిపి మొక్కలకి ఇవ్వాలి. ఇది లిక్విడ్ కంపోస్ట్ లాగా మనకి పనిచేస్తుంది. అంటే ఈ తొక్కల్లో ఉన్న ఎసెన్స్ అంతా కూడా, న్యూట్రిషన్ మొత్తం కూడా ఈ సొల్యూషన్లోకి వచ్చేసి ఉంటుంది. కంపోస్ట్కి బదులుగా మనం ఈ సొల్యూషన్ని మొక్కలకి ఇవ్వచ్చు. కంపోస్ట్ ఇస్తే ఎలా పెరుగుతాయి, ఇలాగా లిక్విడ్ ఫర్టిలైజర్లా చేసి ఇచ్చినా కూడా మొక్కలు అలాగే పెరుగుతాయండి. వీటిని పండ్ల మొక్కలకి, కూరగాయ మొక్కలకి, ఫ్లవర్స్కి, ఇంకా మనం ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి. ఆకుకూరలకు కూడా ఇవ్వచ్చు. ఇందులో కూడా నైట్రోజన్ ఉంటుంది, బాగా హెల్ప్ అవుతుంది. దీనిలో ఫాస్ఫరస్, పొటాషియము, ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఉంటాయి కాబట్టి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇంకా ఈ వర్షాకాలంలో కుండీల్లోంచి ఎక్కువ వాటర్ పోవడం వలన కుండీలో ఉన్న సారం కూడా ఆ నీటితోటే పోతుంది కాబట్టి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఎప్పట్లాగా కిచెన్ వేస్ట్ తోటి కిచెన్ కంపోస్టే కాకుండా ఇలాగా లిక్విడ్ ఫామ్లో లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనకి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేయగా మిగిలిన తొక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటిని ఒక కుండీలో వేసేసి పైన మట్టి కప్పేస్తే మనకిది ఒక 10 రోజుల్లోనే డీకంపోజ్ అయ్యి కంపోస్ట్ అవుతుంది. ఎలాంటి స్మెల్ రాదు. మన పాటింగ్ మిక్స్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అలాగే మనకి మట్టి కూడా చాలా తక్కువ పడుతుంది పాట్ నింపడానికి. నేను ఇక్కడ టొమాటో ప్లాంట్ దగ్గర వేస్తున్నానండి. టొమాటో చాలా హెవీ ఫీడరు. మనం ఎంత ఫర్టిలైజర్ ఇచ్చినా సరే ఇలాగా కిచెన్ వేస్ట్ కూడా వేస్తూ ఉంటే మొక్క బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా దీనికి కింద ఏమైనా ఆకులు సాయిల్కి టచ్ అయ్యేలాగా ఉంటే వాటిని తీసేయండి.
ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఈ ఫెర్టిలైజర్ రిజల్ట్ చూపిస్తానన్నాను కదా, చూడండి 15 days తర్వాత మొక్కలు ఎలాగున్నాయో ముందు ఎలాగున్నాయో అనేది. ఇది పొటాటో, ముందు చూపించింది టొమాటో. ఇంకా బీన్స్ అయితే ముందు అసలు 2-3 లీవ్స్ ఉన్నాయి, చాలా పెద్దగా పెరిగిపోయింది. కాకరపాదు కూడా బాగా పెరిగిందండి. ఇది ఒక్క చెట్టే, పక్క నుంచి టిల్లర్స్ అయితే కొమ్మలు, సైడ్ బ్రాంచెస్ చాలా వచ్చాయి. ఇది వచ్చేసి బచ్చల కూర అండి. బచ్చల కూర అంతా కూడా yellowish-గా తయారైంది. ఈ ఫర్టిలైజర్ ఇచ్చాక గ్రీన్గా వచ్చింది, చాలా హెల్దీగా తయారైంది. నెక్స్ట్ గోంగూర, బీట్రూట్ అన్నీ కూడా చాలా హెల్దీగా వచ్చాయండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.